ప్రభుత్వం 104 ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని 104 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేపడతామంటున్న 104 ఉద్యోగులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నిరాహార దీక్ష చేపట్టింది. దీనికి సంబంధించి కూడా నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులండి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు 4 రోజులు సమ్మె చేస్తూ ఉన్నారు? గత 2008లో సెలెక్ట్ అయ్యాను 104. చాలా జీతం అప్పటి నుండి చాలా జీతాలతో చేస్తూ ఉన్నాం. కానీ 2022 నుండి మొత్తం వెహికల్స్ అన్ని పక్కన పెట్టేసి మమ్మల్ని మీకు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి వివిధ ఇక్కడ ఖాళీ ఉంటే ఆ ప్లేస్లో వేసిండు. కానీ దాదాపుగా ఇప్పటి నుండి ఆ జీతాలు 6 నెలల నుండి జీతాలు రాలి ఇంతవరకు. అట్లనే ఇప్పుడు వెట్టి చాకి చేయించుకుంటున్నారు. మాకు ఒక డ్రైవర్ పని కాకుండా వేరే పని చేయడం, ఫార్మసిస్ట్ కాకుండా ఇంకా వేరే పనులు చెప్పడం, ఇక్కడ ఎవరికి కరెక్ట్ అయిన పని వాళ్ళకి చెప్పకుండా అధికారులు కూడా బాగా మా పైన ఒత్తిడి చేస్తున్నారు. అట్లా ఈ 104కు భద్రత లేకుండా పోయింది. అంతకు భద్రత కల్పిస్తున్న వాళ్ళే భద్రత లేకుండా చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ 104 అనే మూలపడ్డది. ఎప్పుడు అడిగినా కూడా తాట వేసే ప్రయత్నం చేస్తాను కానీ చేస్తామన్న మాట మాట్లాడింది కానీ ఇంతవరకు అయితే సాలరీస్ రాలేవు 6 నెలల నుంచి. మాకే ఏం చేస్తున్నామో మా అర్థం కాని పరిస్థితుల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు నిరసన వ్యక్తం దానికోసం కూర్చోవడం జరిగింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత కావాలండి. ఇప్పుడు మేము రెగ్యులర్ ఎంప్లాయీ చేసే ఉద్యోగం మేమే చేస్తున్నాం, వాళ్ళకి కంటే ఎక్కువనే చేస్తున్నాం కానీ తక్కువ ఏం చేయట్లేదు. మా కనీస వేతనాలు లేవు. ముఖ్యంగా చాలా జీతాలతో వెట్టి చాకరీ చేయడమే కాకుండా వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్న రీతిలో వాళ్ళు జీతం ఇస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా సరే అధికారులు కూడా చాలా మా మీద కొంచెం కూడా పట్టించుకోని స్థితిలో ఉన్నారు. అధికారులు అయితే అసలు ఎట్లా అంటే మేము ఎన్నిసార్లు అడిగినా పని విషయంలో మాత్రం ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు మాకు ఈ పని కావాలి, గంటలో కావాలని అడిగే అధికారులు ఉన్నారు. కానీ మాకు 6 నెలల నుంచి జీతాలు వేస్తారని ఏ అధికారినైనా పట్టించుకునే అధికారులు ఒక్కరు కూడా లేరు. మేము 4 రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేస్తున్నా సరే ఫోన్లు చేసి ఈ రిపోర్ట్ కావాలి, ఆ రిపోర్ట్ కావాలి, ఈ పని కావాలని ఫోన్లు చేసి అడుగుతున్నారు తప్ప మా జీతాల గురించి ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం అసలు అయితే మేము ఉన్నామా లేమా అన్న ఆలోచనలో ఉంది. మీరు చెప్పండి, గత 4 రోజులు సమ్మె చేస్తామని ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేదు, దాన్ని ఎట్లా చూస్తారు? ఒక వెహికల్కు 7 పనిచేసేవాళ్ళం సిబ్బంది. అదే మనం పొద్దున 7:30 గంటలకు ఆ రోజులలో విలేజ్కి వెళ్ళి సర్వీస్ చేసేవాళ్ళం. బీపీ వాళ్ళకు, షుగర్ వాళ్ళకు పరీక్షలు చేసి మందులు ఇచ్చి అక్కడ ఆ రోజు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చిందని, దీనివల్ల వచ్చిందని ఆనాడు ఉన్న పాలకులే ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన కార్యక్రమం పరిణామాల వల్ల రాష్ట్రం విభజించడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి 1350 మందిని కేటాయించబడింది. అప్పుడు 104 ఉద్యోగులం. వాహనాలు కూడా రన్ అయినాయి. రాను కొద్ది రోజుల తర్వాత వాహనాల రిపేరు అది ప్రాబ్లం అని చెప్పుకుంటూ వచ్చి వాహనాలను మొన్ననే రీసెంట్లీ 1 సంవత్సరం బ్యాక్ వాహనాలను తొలగించారు, పక్కన పెట్టేసి మమ్మల్ని ఎక్కడనైతే పిఎస్సీలు కానీ టీ హబ్లు కానీ ఇప్పుడు ఉన్న ఏరియా హాస్పిటల్లో కానీ ఆ సిబ్బందిని ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ సర్దుబాటు చేసి మేము మీకు జాబ్ సెక్యూరిటీకి ఇస్తున్నాం, మంచిగా మీరు పని చేసుకోండి, మీకు ఏం ఇబ్బంది లేదని చెప్పి అప్పుడున్న అధికారులు పని చేపించుకుంటారు. కానీ మేము జీతాలు అడిగేసరికి అక్కడి నుంచి జీతాలు రాదు, మేమేం చేయమంటాం అనే సిచ్యువేషన్లో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే మమ్మల్ని అందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే మేము అందరం అప్పుడు డిఎస్సి జిల్లా స్థాయిలో మళ్ళీ కౌన్సిలింగ్ చేసి మాకు 6 ప్రకారమే రిక్రూట్మెంట్ జరిగింది. కాబట్టి దాన్ని మేము బేస్ చేసుకుని మేము ఏమంటున్నాం అంటే గవర్నమెంట్ను కోరుకునేది ఒకటే, మమ్మల్ని ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. మీరు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మేము 15 సంవత్సరాల నుండి చేస్తున్నాం ఈ 104 దాంట్లో. అందులోకి వెళ్ళి తీసేసి మమ్మల్ని పిఎస్సి వైజ్గా అందరినీ డివైడ్ చేసేసారు. అప్పటి నుండి కూడా మేము వెట్టి చాకరీ చేస్తున్నాము. సరైన టైంకు మాకు జీతాలు రావు. మేమందరము ఈ 104 దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాము. మాకు ఇంకా ఏజెన్సీ ద్వారా మాకు జీతాలు రావాలి, మాకు రెగ్యులర్ చేయాలి. రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మీ సమస్యని ఇట్లా ప్రభుత్వం ఇట్లా పట్టించుకోకుండా పరిష్కరించకుండా ఎట్లా ఉండబోద్ది మీ కార్యాచరణ? 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూనే ఉన్నాం. దీంట్లో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్స్, సెక్యూరిటీస్, ఏఎన్ఎంస్ ఇట్లా రకరకాల క్యాడర్లు ఉన్నాయి. మాకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము రోస్టర్ పాయింట్ ప్రకారం సెలెక్ట్ అయినప్పటికీ ప్రభుత్వం వివక్ష చూపుతూ ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. ఈ ఏజెన్సీ విధానాన్ని ముఖ్యంగా రద్దు చేసేసి మా సేవలను గుర్తించేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలన్న ప్రధాన డిమాండ్ తోటి మేము సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. దిక్కుచోచని పరిస్థితిలో సమ్మెకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ఉత్తర్వు వెలువడ్డప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని ఎత్తివేస్తా అనే మాటతోటి మేము కూడా ఉద్యమంలో
విపరీతంగా పార్టిసిపేట్ అయ్యి పోరాటం చేసి బంగారు తెలంగాణ సాధించుకొని బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయినప్పటికీ మా జీవితాలు మాత్రము బంగారంగా లేవు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాము. ఏదైతే 104 ఉద్యోగులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం 104 ఉద్యోగులపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఏదైతే సమాన పనికి సమాన వేతనం చెల్లించడం కూడా ఇబ్బందులకు గురి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు తమందరినీ కూడా ఏదైతే షరతులు లేకుండా కూడా పర్మిట్ చేయాలంటే వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.